కోట్లకు 20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. కానీ అలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది? అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులను ఇట్లా కదులుతో 100 కోట్లు వస్తున్నాయి దగ్గర. ఇప్పుడు నాయకుల పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? కానీ అందరు అధికారులు తప్పు కాదు. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి ఇది అవినీతి. ఒక ఇద్దరు ముందు అధికారం చర్యలు తీసుకుంటాం, అధికారులందరికీ మెమోలు ఇస్తాము, అధికారులందరినీ బదిలీ చేస్తామని కాదు. మీరు రాజకీయ నాయకులను, అప్పుడు అధికారం నాయకులను ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి, రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి. అంటే రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎంత సంపాదించుకోవచ్చు, మేము మాత్రం కేవలం అధికారం మీద చర్య తీసుకుంటామంటారా? ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, నీళ్లు లేకపోవడం వల్ల నీటి లభ్యత లేకపోవడం వల్లనే మేము ఈ డిజైన్ మార్చినాము. కాబట్టి 1,20,000 కోట్ల అంచనాలు వేసినామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పన్నారు. ఈ కాపీ మీకు కూడా ఇస్తాను. సిడబ్ల్యూసీ రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. ఈ సిడబ్ల్యూసీ రిపోర్ట్లో తుమ్మిడిహట్టి దగ్గర ఈ సిడబ్ల్యూసీ ఏం చేసిందంటే 2013 నుంచి ఒక శాస్త్రీయంగా ఇవాళ అంచనాలు వేసింది. ఏది? సిడబ్ల్యూసీ 2013 నుంచి 1986 నుంచి 2013 వరకు 86 నుంచి 2013 వరకు 30 సంవత్సరాలకు సంబంధించి నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది. దాని ప్రకారము తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పి అంచనా వేసింది సిడబ్ల్యూసీ. ఈ రిపోర్టు మీకు ఇస్తాను. రిపోర్ట్ సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటుంది అంటే కేసీఆర్ కుటుంబం ఏమో నీటి లభ్యత లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చినామని చెప్పి అంటున్నాం. మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ తప్ప సిడబ్ల్యూసీ రిపోర్ట్ పక్కా ఉంది. ఇది మీకు కూడా ఇస్తా. ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ఇలా 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇవాళ 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ పెట్టారంటే అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటున్నారో కేసీఆర్ కుటుంబం నాకు అర్థం కాలే. ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి? మేము ఏం చెప్పినా నమ్ముతారు, మేము అబద్ధాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు కావచ్చు. ఈ రిపోర్ట్ మీకు కూడా ఇస్తాను. ఇది దాంతోపాటు క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం. ఇంకా వీళ్ళు దీనికి ఏం చేసేది తెలుసా? దీనికి ఇంకా వీళ్ళు జాతీయ హోదా ఇయ్యలే, పోలవరంకి ఇచ్చిర్రు, దీన్ని జాతీయ హోదా ఇయ్యలే అన్నారు. జాతీయ హోదా ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా గిట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, ప్రభుత్వ పరిస్థితి ఏంది? అలా దేశం మొత్తం ఏమందరు? దేశం మొత్తం అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం గులిపికింది అంటారు. ఇజ్జత్ పోతుండే ఇలా తెలంగాణ పరువు ఏమవుతుండే అలా మంట కలుస్తుండే. అలా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా ఇస్తే ఇలా పరిస్థితి ఏంది? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా ఇవ్వాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మొన్న అడిగిరు మళ్ళా అక్కడ కూలిపోతున్నది. ఇలా జాతీయ హోదా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ తెలంగాణ పరువు ఏమవుతుండే? అలా మంట కలుస్తుండే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే
ఇదట ఎన్డీఏ కమిటీ అట. మరి ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు కమిటీ ప్రకటించింది? అలా పార్లమెంటు, సాక్షాత్ పార్లమెంట్లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంట్ అనౌన్స్ చేసిన కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ వాళ్ళు తాగి అన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు? ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే ఇక కేసీఆర్ తుపాకి రాము టోపీ పెట్టి చేత కట్టబెట్టి ఇగో ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు, ఎంతమంది మేధావులు ఉంటారు? వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికిరాదు, క్వాలిటీ లేకుండా కట్టినరు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. అంటే కేసీఆర్ కూడా పోటుగాడు. మరి చదివి చెప్తారండి మళ్ళీ ఇప్పుడు. సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్. ఇవాళ మరి ఇలా క్యాబినెట్ ఎందుకంటున్నావు? సబ్ కమిటీ ఎందుకంటున్నావు? మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా. సీక్రెట్ విషయం